అదృష్టం అంటే నీదేనయ్యా పొగుడుతున్నాడు. ఎందుకంటే ఏదైనా పని కావాలంటే ముందుగా మనం వాళ్ళను ప్రశంసించాలి. ప్రశంస పన్నీరు లాంటిది మిత్రులారా. ఆ పన్నీటిని జస్ట్ అలా రాసుకొని వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రశంసను ఒంటి నిండా పోసుకుంటాం, తాగుతాం, కడుపులోకి తీసుకుంటాం. ఎవరైనా ఏదైనా సన్మానం చేస్తే వాళ్ళు ఇచ్చిన మొమెంటోని ఇంకా పెద్దగా ఎన్లార్జ్ చేయించుకొని పెట్టుకుంటా. నేను ముందు రూమ్లో పెట్టుకుంటా. చక్కగా చదువుకుంటున్న ఒక పండితుడిని జడగొట్టాలంటే ఈ ఒక్క మార్గం చాలు. వాడిని పిలిచి అలా కూర్చోబెట్టి ఒక దండ మెడలో వేసి ఒక శాలువా కప్పండి, అయిపోయింది వాడి విద్య, వాడి జ్ఞానం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అది చూపించుకుంటూ మొన్న రవీంద్ర భారతిలో ఎంత చక్కగా నాకు చేశారండి సన్మానం అని అందరికీ చెప్పుకుంటూ, చెయ్యని వాళ్ళను తిట్టుకుంటూ ఇంకా ఎవరు చేస్తారు అని ఎదురు చూసుకుంటూ అయిపోయింది. ప్రశంసకు పడిపోయాడు దశరథుడు. భాగ్యం అంటే నీదేనయ్యా దశరథ, నీ సహాయం కోరి, ఒక చిన్న సహాయం కోరి వచ్చాను. మహాత్ములు మీరు